నిన్న సాయంత్రం మా రెస్పెక్టెడ్ సిపి సార్ ఆదేశాల ప్రకారం సార్కి రాబడిన సమాచారం ప్రకారం మా డీసీపీ మేడం గారు, మా ఏసీపీ సార్ ఆధ్వర్యంలో వాళ్ళ ఉత్తర్వుల ప్రకారం సర్వీస్ రోడ్లో ఫ్లైఓవర్ బెన్సర్ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లో సిడ్నీ హాస్పిటల్కి 200 yards దూరంలో స్టూడియో అని ఒక న్యూస్ ఛానల్ ఉంది. అక్కడ ఎటువంటి పేరు లేకుండా, బోర్డు లేకుండా గత కొంతకాలంగా ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయని మాకు సమాచారం ఉంది. గతంలో ఒకసారి రైడ్ చేశాము. అక్కడ సరిగ్గా విటులు లేకపోవడం వల్ల వాళ్ళకి వార్నింగ్ చేసి విడిచిపెట్టాము. దాంట్లో ఎవరైనా లోపలికి వెళ్ళాలన్నా రావాలన్నా అంత ఎక్విప్మెంట్ లాక్ సిస్టమ్ పెట్టారు. మనం వెళ్ళగానే సీసీ కెమెరాల ద్వారా చూసి వాళ్ళ ముందే అలర్ట్ అయిపోతున్నారు. దానివల్ల సరైన సాక్ష్యాధారాలు మేము దొరక్క చాలాసార్లు వెయిట్ చేసాము. కానీ నేను స్పెసిఫిక్గా ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రకారంగా క్లియర్గా లోపలికి వెళ్ళడం జరిగింది. మమ్మల్ని చూసి వాళ్ళందరూ లేడీస్ కూడా పక్క బిల్డింగ్లోకి ఒక ర్యాంప్ లాగేసి ఆ పల్లెలో దూకారు. అది కూడా మేము వీడియో తీసాము. ఆ వాటర్ ట్యాంక్ వెళ్ళి వాటర్ ట్యాంక్ కింద దాక్కున్నారు. వాళ్ళందరూ వీడియో తీసాము. తర్వాత లోపల ఒక 11 మంది విటులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం జరుగుతుందో తెలియక తలుపును బ్రేక్ చేశారు. అది లాక్ సిస్టమ్ ఉంటుంది, మామూలుగా తాళం ఉండదు. ఎవరైతే యాక్సెస్ ఉందో వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది. వాళ్ళు బ్రేక్ చేసిన తర్వాత 11 మంది విటుల్ని 10 మంది అమ్మాయిల్ని పట్టుకున్నాము. అమ్మాయిలందరూ కూడా హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి వీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి మంత్లీ బేస్ మీద నెలకి ₹1,00,000 ఇస్తాం, నెలకి 50,000 ఇస్తామని చెప్పి అదే బిల్డింగ్లో ఉంచి పైన వాళ్ళకి ఉండడానికి రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లోనే ఉంటారు. వీళ్ళు బయటికి రారనమాట. వాళ్ళతో అక్రమ ఇల్లీగల్గా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు. చాలామంది సిటీకి వేరే పనుల మీద వచ్చిన వాళ్ళు కూడా ఈ నెట్లో ఎతికి మసాజ్ సెంటర్ అనగానే కేరళ మసాజ్ సెంటర్ అనుకొని కొంతమంది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అనవసరంగా కేసులు ఎదుర్కొంటున్నారు. క్లియర్గా వెరిఫై చేసుకోకుండా ఈ జస్ట్ డైల్లోని అందులో చూసి మసాజ్ సెంటర్ అని చెప్తున్నారు. కానీ మసాజ్ సెంటర్లు డిఫరెంట్గా ఉంటాయండి. అక్కడ మసాజ్ సెంటర్లో, కేరళ మసాజ్ సెంటర్లో క్రాస్ మసాజ్ జరగదు. ఈ క్రాస్ మసాజ్ ముసుగులో సీసీ కెమెరాలు పెట్టుకొని కండోమ్స్ గట్ట మధ్య సీక్రెట్గా దాచేసి తలుపు తీసే టైంలోనే ఈ కండోమ్స్ అన్నీ బాత్రూంలో వేసేయడం, ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడం, కేసు బలంగా ప్రూవ్ అవుతుందని ధీమాతో చాలామంది రన్ చేస్తున్నారు. దయచేసి ఈ స్పాల విషయంలో ఆనరబుల్ సిపి గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. దయచేసి మాచవరం, విజయవాడ లిమిట్స్లో ఎటువంటి స్పాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ అక్కడెక్కడ జరుగుతున్నాయి, అన్నీ బంద్ చేయాల్సిందిగా కోరుచున్నాం. వాళ్ళ మీద కేసు కట్టాము. దీనికి వీళ్ళు ఇంట్రాగేషన్లో వీళ్ళు చెప్పిన దాని ప్రకారము చలసాని ప్రసన్న భార్గవ్ అని అతను మాత్రమే మాకు జీతం ఇచ్చి తీసుకొచ్చాడని చెప్పి ఈ శ్యామన్ అతను మేనేజర్ చెప్పాడు. అతను కూడా అరెస్ట్ చేసాము, రిమాండ్ పెడుతున్నాం. అతని ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం ఈ భార్గవ్ని ముద్దాయిగా చూపించాం. అతను ప్రజెంట్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అయితే దీంట్లో ఎవరెవరు పర్మిషన్ తీసుకున్నారు, అసలు దీనికి స్టేట్ లైసెన్స్ ఉందా? చాలామంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ పేరు మీద పెడుతున్నారు, బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నారు. అది నిజమో కదా వెరిఫై చేసి మిగతా ఇంకెవరైనా ముద్దాలు ఉంటే అందరినీ యాడ్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే సిటీకి వస్తున్నారో ఈ ఆన్లైన్లో చూసేసి మసాజ్ సెంటర్ అని చెప్పేసి రియల్గా కొంతమంది మసాజ్ కోసం వెళ్ళి ఉండొచ్చు, కానీ అది నిజం కేరళ మసాజా లేకపోతే లేడీస్ ఉందని వెరిఫై చేసుకొని వెళ్తే మంచిది. అనవసరంగా కేసులు ఎదుర్కొని లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. చాలామంది బాధపడతారు. తర్వాత ఇంకా పబ్లిక్ కూడా ఎవరైనా ఇలా మసాజ్ సెంటర్లో జరిగితే కంపల్సరీగా డైల్ 100కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాజానికి మీరు కూడా హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్, భార్గవ్ లాగే గుడివాడ శ్రీను అనే ఒక వ్యక్తితో కూడా ఇక్కడ సంబంధం ఉంది అని చెప్పి కూడా ఒక వార్త వస్తుంది. దాని మీద దీంట్లో ఉంటారండి, ఉండొచ్చు. వీళ్ళు ఎంతమంది పార్ట్నర్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ మంది ఉంటారు. బయట ఎవరు కనబడరు అనమాట. ఒకటి పేరు మీద లైసెన్స్ పెడతారు, ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలియదు. వీళ్ళు అనాథరైజ్డ్గా 2-3 పాత్ర సెల్ఫీ నడిపిస్తుంటారు. కాబట్టి దాన్ని కూడా మేము వెరిఫై చేస్తామండి. దానికి ఏం పేరు పెట్టలేదండి. కిందనే స్టూడియో 9 అని పెట్టారు. ఆ పక్కనే ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ మాత్రం కింద నడుచుకుంటుంది. వాళ్ళు నిన్న నడుచుకుంటారు, వాళ్ళు ఫ్రీగా వెళ్ళారు. ఈ స్టూడియో 9 అనే ఉంది అక్కడ, కానీ మరి అక్కడ స్టూడియో 9 అనేమి లేదు. ఆ 3 స్టైల్స్ బిల్డింగ్, ఆ బిల్డింగ్లో పైన నడుస్తుంది. ఆ పైన వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇచ్చారు. స్టూడియో 9 అయితే లేదు అక్కడ. 23 ఛానల్ ఒక పేరు పెట్టారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుస్తుంది. అది దాని ఓనర్ ఎవరు అనేది మనకు తెలియదు. సంబంధం లేదంటారు. వాళ్ళు నిన్న మేము ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మటుకు వాళ్ళు తలుపు తీస్తారు. వాళ్ళ న్యూస్ అంతా ఎడిట్ అయితే చేసుకుంటారు. కానీ స్టూడియో 9 పేరు పెట్టారు, కానీ అక్కడ స్టూడియో 9 లేదు.
వీళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే 23 ఛానల్ ఉంది. మిగతా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ మొత్తం ఈ స్పా నడుస్తుంది. స్పా స్పా పేరే స్టూడియో మరి పేరు పెట్టలేదు, స్టూడియో 9 అని పెట్టున్నారు. నాకు తెలిసి స్టూడియో 9 పేరు మీద వీళ్ళు నెట్లో ఏమైనా పెట్టారనేది వెరిఫై చేయలేదు. స్టూడియో 9 స్పా అని పెట్టారా, లేకపోతే అది స్టూడియో 9 అని పెట్టి అడ్రస్ అలా చెప్తున్నారు అనేది వెరిఫై చేయాలి. మరి అతను అది ఛానల్ పెట్టాడు అని అంటుండ్రో అది క్లారిటీ లేదు మనకు కూడా. అతను మనకి ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ ప్రెసెంట్ సీఈఓగా చల్సాని ఇప్పుడు మీరు చెప్పిన ప్రసన్న భార్గవే ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరైతే శ్యామ్ మేనేజర్ మీకు ఇది ఇచ్చాడో దానిలో కూడా మీరు చల్సాని భార్గవ్ పేరే అనౌన్స్ చేశారు. రెండు కూడా ఒకరే కదా. ఈ అక్కడ ఛానల్ 23 కూడా చల్సాని భార్గవ్ పేరు అయితే ఉంది, బోర్డు మీద కూడా ఉంది. ఇతను కూడా ఈ 1 మంత్ క్రితం జాయిన్ చేశారండి. నాకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైతే ఫ్యామిలీ పోషించడం కోసం వస్తే 20,000 ఇస్తారని చెప్తే అతనే నాకు శాలరీ ఇచ్చాడండి. 20,000 ఫోన్పే చేశాడని చెప్తున్నాడు. కాబట్టి అతను చెప్పిన ప్రాథమిక సమాచారం ప్రకారం అతన్ని ముద్దాగా తెచ్చాము. ఇంకా మొత్తం అన్ని ఎంక్వైరీ చేసి బిల్డింగ్ ఓనర్ని ఎంక్వైరీ చేస్తాము. ట్రేడ్ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉంది, ఈ ఛానల్ అసలు ఇతనితో కాదా, అతను పేరు పెట్టుకున్నాడు కానీ రియల్ డాక్యుమెంట్స్ వేరేగా ఉంటాయి, లేకపోతే 2-3 పార్ట్నర్స్ ఉంటారు, ఆ పార్ట్నర్స్కి వీళ్ళకి సంబంధం ఉందా, లేకపోతే ఇతను ఒక్కడే చేస్తున్నాడు, లేకపోతే ఇతను వెనకతల అర్థం బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది సార్ స్పెషల్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఈ దయచేసి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి దూరంగా ఉండండి. అనవసరంగా ఈ 11 మంది వీటిలండి అంటే కస్టమర్స్, 11 మంది మసాజ్ కోసం వెళ్ళిన వాళ్ళు 11 మంది, లోపల లేడీస్ 10 మంది ఉన్నారు. 10 మంది కూడా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అంతా నార్త్ ఇండియన్స్ అండి. వాళ్ళు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏమంటారంటే మాకు జాబ్ సెర్చ్ కోసం ఇక్కడ జాబ్ దొరుకుతుందని చెప్తున్నారు. వాళ్ళు కూడా అట్మాస్ఫియర్ చూసి వాళ్ళు తెలుసుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇక మసాజ్ సెంటర్ అంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఉండాలి. కేరళ మసాజ్ సెంటర్లు కూడా మన చాలా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు ఏమో రైడ్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి పక్కాగా లోపల మనం వెళ్ళొచ్చు, చూడొచ్చు. లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. జెంట్స్కే మసాజ్ చేస్తారు, క్రాస్ మసాజ్లు గట్టా అక్కడ కేరళ మసాజ్లు చేయరు. ఈ చాలామంది ఏంటంటే ఈ గూగుల్లో సెర్చ్ చేసి నియరెస్ట్ ప్లేస్లో మసాజ్ అని వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అనవసరంగా బుక్ అయిపోయి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు డబ్బులు తీసుకోవడం లేదా బెదిరించడం ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి. దానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. లేదు, భార్గవ్ దొరకలేదు. దానికోసం స్పెషల్ టీం తిరుగుతున్నాం. అతను నిజంగా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అతను ఆ స్టూడియోలో ఉంటాడు. ప్రజెంట్ అతను నాకు లేడు, వెతుకుతున్నాం. అతను నాకు సంబంధం లేదంటే అతను స్టూడియోలో ఉంటాడు. అయితే రాత్రి నుంచి అతను స్టూడియోకి రావట్లేదు, ఛానల్కి రావట్లేదు. బట్ అతను ఉన్నాడా లేదా, డాక్యుమెంట్స్ ఏంటి అని వెరిఫై చేసి ఛానల్ ఏం క్లోజ్ చేయలేదు. ఇప్పుడు ఛానల్కి దానికి అతను ప్రొపరేటర్ అయితే ఇంకా ఎంప్లాయీస్కి వాళ్ళకి సంబంధం ఉండదు. కొంతమంది ఎంప్లాయీస్ పని చేస్తుంటారు, ఛానల్ ఏం క్లోజ్ చేయలేదండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇతనికి ఛానల్ ప్రొపరేటర్ అన్న పేరు ఉంది. అతనికి ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి చేస్తాం. అందులో ఎంప్లాయీస్కి మీడియాలోకి మీడియా జరుగుండొచ్చు కానీ వీళ్ళు చెప్పట్లేదు, ఆ విషయం చెప్పట్లేదు. కానీ మీడియాలో వాళ్ళు చేసి మీడియాలోకి ఉద్యోగం ఇప్పిస్తానికి పిలిపించడం ఆ విషయం వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళంతా హై ప్రొఫెషనల్స్, కొద్దిగా అలవాటు పడిన అమ్మాయిలా ఉన్నారు కొంతమంది. బెంగళూరులో కూడా కొన్ని కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. బెంగళూరులో స్పాలు కూడా రన్ చేశారని. ఇక్కడ ఎంతమంది మన ఆంధ్ర వాళ్ళు ఉంటుండగా అక్కడి నుంచి మీడియాలోకి ఎలా లైక్ చేస్తారు, ఆ లాంగ్వేజ్ వేరు మన లాంగ్వేజ్ వేరు. వాళ్ళకి నమ్మించి మోసం చేసి తీసుకొచ్చుండొచ్చు. ఆ యాంగిల్లో మీరు చెప్పిన యాంగిల్లో కూడా వెరిఫై చేస్తాం. ప్రెజెంట్ ఒకడు ఉన్నాడు, శ్యామ్ అని అతను మేనేజర్ ఉన్నాడు. అతను మరి తెలుసు కదా యాక్టివిటీ జరుగుతుంది, అతను వచ్చి 10 నెలలు అవుతుంది, తెలుసు కాబట్టి జరుగుతుంది కాబట్టి అతను ప్రజెంట్ అదుపులో ఉన్నాడు. అతను రిమైండ్ పెడుతున్నాం. ఈ మెయిన్ అతను చలసాని భార్గవ్ టీం దొరుకుతుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్లో చాలామంది రావచ్చు. వాళ్ళ పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారు అంటే చట్టంలో ఉన్న లొసుగుల వాళ్ళు తెలుసుకొని ఒకరి పేరు మీద ఉంది మేము అన్ని కొంతమంది కూడా ఉండొచ్చు. కాబట్టి దాన్ని పూర్తిగా వాళ్ళ కాల్ డేటాస్ గట్రా వెరిఫై చేసి వాళ్ళకి నిజంగా రిలేషన్స్ ఉంటే అందరినీ అరెస్ట్ చేస్తామండి. దయచేసి ఇక్కడి నుంచి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. విజయవాడ సిటీలో ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి స్పాలు ఓపెన్ చేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సమాచారం మీకు కానీ ప్రజలకు కానీ తెలిస్తే